హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మేథీ నమ్కిన్స్. ఇది మనము చాలా హెల్దీగా, అలాగే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. దీన్ని మీరు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక 2 కప్స్ వరకు మెంతాకు తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కొనాలు ఉంటాయి కదండి, కట్టెల్లాగా ఉంటాయి కదా సన్నగా, అదంతా ఏది లేకుండా ఆకులు తీసుకొని దీన్ని చిన్నగా నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. మనకు ఈ ఆకులోని నీరంతా పోయేంత వరకు వేయించుకోవాలి, ఎందుకంటే మనకు ఈ ఆకులోని తడిదనం అంతా పోతే మనకు ఈ మెంతాకు అనేది చేదు రాకుండా ఉంటుంది. మనకి డ్రై అయిపోవాలండి. ఇలా ఈ డ్రై అయిపోయాక దీన్ని చల్లారించుకోండి, పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు, బట్ హెల్దీగా ఉండడానికి గోధుమ పిండి తీసుకోండి. తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, దీన్ని తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు వాము బాగా నలుపుకొని వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది మనకు. ఇదంతా బాగా కలుపుకోండి. బాగా పిండి మనకు ఓమా జీలకర్ర ఎంత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అలాగే సాల్ట్ మీకు రుచికి సరిపడా అది వేసుకొని మనము ఆల్రెడీ వెంచి పెట్టుకున్నాం కదండి మెంతాకులు, దాన్ని చల్లారాక దాంట్లో వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా చేతిలో వేసుకొని చూడండి, సాల్ట్ ఇదే టైంలో చెక్ చేసుకోండి. తర్వాత వేసుకోరాదు కాబట్టి తర్వాత కొద్దిగా నెయ్యి లేకపోతే ఆయిల్ 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని మనకు పిండికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెయ్యి ఆయిల్ ఏదైనా వేసుకున్నా తర్వాత మనకు ఇలా ముద్దకు రావాలి. అలా వస్తేనే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి మనం చేసుకునే స్నాక్స్. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఆ లోపు మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా లేకపోతే గోధుమ పిండి ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత దీంట్లో 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇదంతా వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. మనకు 10 మినిట్స్ తర్వాత పిండి అనేది నానిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు స్నాక్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఇలా కలుపుకొని పిండిని ఇలా రోల్ చేయండి. రోల్ చేసి ఈక్వల్ సైజులో ముద్దలు కట్ చేసుకోండి. ఏదైనా నైఫ్తో కట్ చేసుకొని ఒక పీస్ తీసుకొని మిగతా అంతా ఆరిపోకుండా ఏదైనా బౌల్లో వేసుకొని మూత పెట్టుకోండి. తర్వాత పిండి ముద్దను మనం తీసుకున్న దాన్ని ఇలా బాగా నలుపుకొని ఇలా చపాతీ ఎలా రోల్ చేసుకుంటారో అలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న 1 టీ స్పూన్ వరకు ఆ కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసుకొని బాగా రాయాలి. ఇలా చేయడం వల్ల అనేది మనకు పిండి ఇలా ఫోల్డ్ చేస్తే అతుక్కోకుండా ఉండడానికండి. తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేశాక మళ్ళీ పైన కూడా సేమ్ ఇదే విధంగా కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా రాసుకోవాలి ఆ మిక్చర్. తర్వాత ఇంకో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకు ఒక్కొక్క ఫోల్డింగ్ అనేది ఇలా కార్న్ఫ్లోర్ రాయడం వల్ల మనకు లేయర్ అనేది బాగా వస్తుంది ఈ స్నాక్స్కి. తర్వాత కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా నేను చూపించినట్టు స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలి. చేశాక తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ ఆ మిక్చర్ వేసుకొని చపాతీ అంతా రాసుకోవాలి. తర్వాత వీడియో చూపించినట్టు వీడియోలో ఇలా ఒక పక్కకు ఫోల్డ్ చేసి లైట్గా మరీ బాగా ప్రెస్ చేయకండి. తర్వాత ఇంకో వైపు కూడా ఇలా కార్న్ఫ్లోర్ రాసుకోవాలి. తర్వాత ఇంకో వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా చపాతీతో మెల్లిగా ఇలా రోల్ చేయాలి. మనకు ఇలా ప్రెస్సింగ్ అనేది జాయింట్ అయ్యేటట్టు లైట్గా నేను వేలుతో ఇలా ప్రెస్ చేశాను. మీరు కూడా అలాగే ఫోల్డ్ చేసి జస్ట్ పొడి పిండి ఇలా చల్లుకొని జస్ట్ చపాతీ పైనే రోల్ చేయాలండి. బాగా ప్రెస్ కూడా చేయొద్దు. ఇలా రోల్ చేశాక దీన్ని ఇప్పుడు ఏదైనా నైఫ్తో
కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని తీసేయండి. తీసేసి మనకు ఒక షేప్ రావడానికి, పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎడ్జెస్ తీసేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇలా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా అనేది షేప్ అనేది ఇలా వస్తుంది. మనకు ఇది ఆయిల్లో వేసాక మనకు లేయర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి కాస్త ఒక ఏదన్నా ప్యాన్లో ఆయిల్ అనేది వేడెక్కాక ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. నెమ్మదిగా వేసుకొని మొత్తం ఒకేసారి కదిలియకుండా ఒక 2 minutes తర్వాత మెల్లిగా నిదానంగా అన్ని వైపులా కాల్చుకోవాలి. మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఇది ఏదన్నా జల్లిలో తీసుకొని ఆయిల్ పోయేంత వరకు ఉంచుకొని మీరు ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది మన టేస్టీ స్నాక్స్. ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు ప్లేట్లో వేసి చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడండి సౌండ్ కూడా వచ్చింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నోట్లో వేస్తే అంత క్రిస్పీగా కరిగిపోతుంది. టేస్టీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకు ఏదైనా స్నాక్స్ బాక్స్లో పెట్టేయండి. తర్వాత ఇలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.